కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు కమలం పార్టీ మరింతగా వ్యూహాలు పదురుపెడుతుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల కీలక సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీతో పాటు పార్టీ పదాధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై మరో పెద్ద ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేసేలా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే యాక్షన్ ప్లాన్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇటీవల తాము చేపట్టిన రైతు గోస, బీజేపీ భరోసా పోరుబాట వల్లే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని, అదే ఉత్సాహంతో ఇప్పుడు విద్యార్థుల పక్షాన పోరాడాలని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జూన్ నెల అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పలు సేవా, రాజకీయ కార్యక్రమాలపై కూడా ఈ భేటీలో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని, నేతలందరూ ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు కదలాలని ఈ సందర్భంగా అధిష్టానం పిలుపునిచ్చింది.